ఎక్కంచెల్లి ఈయన భాగవతం మొదలైంది. ఈయన భాగవతం ఏమున్నది, ఈయనేమన్నాడు స్టార్టింగ్ లా, నాకు 5 లక్షలు ఇస్తే నా ఆఫీసు గీఫీసు అన్ని ఇడిచిపెట్టిపోతా, మీరే తీసుకోర్రి నాకెక్కడి అన్నాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టిండు ఈ దుర్మార్గుడు? 2022, 23, 2021, 22, 2020, 21. 2022, 23కు 8,51,310 రూపాయలను ఈ 2022, 23కు ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్టిండు. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండంటే జీతగాడు ఎట్లయితాడు మీరు అర్థం చేసుకోవాలి బాగా. ఏమంటాడు, నేను క్యూ న్యూస్ లో జీతగాన్ని అంటుండు, క్యూ న్యూస్ లో జీతగాన్ని అంటుండు. మరి జీతగాడు సంవత్సరానికే 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కడితే నీ సంవత్సర ఇన్కమ్ ఎంత, నీ సంవత్సరానికి నీ ఆదాయం ఎంత, దాన్ని చెప్పాలను. నిజంగా నువ్వు ప్రచారానికి పోతున్నావు కదా, ఇన్కమ్ ట్యాక్స్ 2022, 2023కు ఎట్లా 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినవు? 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినవంటే ఎన్ని కోట్లు ఉండాలి నీ దగ్గర, ఎన్ని కోట్లు ఉండాలి? ఇది కూడా నువ్వు ఈ ప్రజలకు చెప్పాలి. ఏమన్నా అంటే ఎవరన్నా తీసుకొచ్చి నాకు 10 లక్షలు ఇస్తే నేను బరిలో నుండి తప్పుకుంటా. నీ ఇన్కమ్ ట్యాక్సే 8 లక్షలు ఉన్నది, నీ ఇన్కమ్ ట్యాక్సే 8,50,000 ఉన్నది. అంటే నువ్వు ఎంత బ్రోకర్ కానివి, ఎంత అబద్ధాల కోరివి, ఎంత మోసం చేయాలనుకుంటున్నావు అది బయటపడుతుంది. ఇక 2021, 2022కు సంబంధించి 5 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు, 5 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 2021, 22 ఈ మధ్యది 2021, 22. ఇక 2020, 21కి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఎందుకంటే అప్పుడు బుచ్చగాడే ఆడ కూర్చొని ఆ సోఫాలో కూర్చొని అన్న ఒక్క చాయ్ పైసలే అన్న, ఒక్క చాయ్ పైసలు ఎత్తా చాలన్నా, నేను మొత్తం దున్నుకొస్తాన్నా, మీ గుండు కొట్టుకొస్తాన్నా అని చెప్పిండు కదా అప్పటేశం. కాబట్టి 2021, 2022లో దగ్గర 5 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు. ఇక అదే విధంగా 2022, 2023లో 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు. ఇక దీన్ని చెప్పుర్రి భయ్, ఈ ఒక్క మోసం చాలదా? ఇది ఒక్క మోసం చాలదా వీడు దుర్మార్గుడు అని చెప్పడానికి? తీన్మార్ మల్లన్నటోడు నిజాయితీ పరుడు కాదు, పచ్చి మోసగాడు, అక్రమార్కుడు, అక్రమ చిట్టా అని చెప్పడానికి చాలదా? 8 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవంటే నువ్వు జీతగానివా ఓనర్వా? అదొక్కటి మా గ్రాడ్యుయేట్స్ ముందు చెప్పాలను. మా పట్టభద్రులకు 8 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టినవో మా పట్టభద్రులకు వివరించాలి. మా పట్టభద్రుల ముందట నీ తప్పులు నీ మోసాలు ఒప్పుకున్న తర్వాతనే నువ్వు ఓటు హక్కు అడగాలని నేను డిమాండ్ చేస్తున్నా.